హలో అండి. సంజు శాంసన్ ఒక్క పేరు చాలండి. ఆ పేరు వింటేనే మీలో చాలామంది తెలియని ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఏదో మనవాడన్న ఫీలింగ్ వస్తుంది కదా. అంతకన్నా మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక క్రికెటర్ని గురించి కాదు, కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక తండ్రి యొక్క త్యాగం, ఆ తండ్రి గురించి. అంతేకాకుండా ఆ కొడుకు పడ్డ కష్టం గురించి, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం గురించి మనం తెలుసుకోవాలి. అయితే కేరళ ప్రభుత్వం శాంసన్కి ఏమిచ్చింది తెలుసుకునే ముందు, అంతకన్నా గొప్ప బహుమతి శాంసన్ నమ్ముకున్న దేవుడు ఊహించని బహుమతి ఇచ్చాడండి. అంటే సంజు శాంసన్ ఎక్కడైతే అణిచివేయబడ్డాడో, ఎక్కడైతే తృణీకరించబడ్డాడో, ఎక్కడైతే అవమానం చెందాడో, హేళన పొందాడో, అదే పాయింట్లో ప్రపంచమంతా గర్వించేలా సంజుని హెచ్చింపచేశాడు దేవుడు. సంజు నమ్ముకున్న దేవుడు. నా జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కదా. మనం నమ్ముకున్న దేవుడు తప్పకుండా ఒక సమయాన మనల్ని హెచ్చిస్తాడని, దీవిస్తాడని మనం మర్చిపోకూడదు. మనకు ఎగ్జాంపుల్ సంజు. అయితే కేరళ ప్రభుత్వం శాంసన్కి ఏమి ఇచ్చిందంటే తెలుసా? ఒక అవార్డే కాదండి, ఒక పథకమే కాదు, వారిచ్చింది 10 కోట్లు నగదు బహుమతి మరియు డీసీపీ హోదా కలిగిన పోస్టు సంజుకి కేరళ ప్రభుత్వం ఇచ్చింది. నిజమే కదా. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఈరోజు డిఎస్పి అయ్యాడంటే, ఒక బస్టాండ్లో నిలబడి ఎగతాళి చేయబడ్డ శాంసన్ ఈరోజు దేశానికి వరల్డ్ కప్ తెచ్చాడంటే, దీనిని బట్టి మనం గ్రహించాల్సింది శాంసన్ మనకొక ఎంకరేజ్మెంట్గా, ఒక ఎగ్జాంపుల్గా మన ముందు నిలబడ్డాడు. అయితే సంజు గతం గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఢిల్లీలో మంచి క్రికెట్ ఆట ఆడుతున్నాడు. తన ప్రతిభ అందరికీ కనిపిస్తుంది. అంటే ఎందుకో అవకాశాలు ఆయనకి రావటం లేదు. ఎంత మంచిగా ఆడినా, ఎన్ని పరుగులు తీసినా, ఎంత కష్టపడినా తను అనుకున్న స్థానానికి మాత్రం అయితే తను చేరలేకపోతున్నాడు. అనుకున్నది మాత్రం రావటం లేదు. ఆ పరిస్థితిలో తన తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడండి. నిజంగా ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క త్యాగము, తండ్రి యొక్క నిర్ధారణ ఎంత గొప్పదంటే మనం ఊహించలేము, దాన్ని విలువ కట్టలేము. కొడుకు పడుతున్న వేదన, కొడుకు పడుతున్న బాధ, కొడుకులో ఉన్న కసి, అదంతా గుర్తు చేసుకున్నాడు. అదంతా గుర్తు చేసుకొని తన కుమారుని కొరకు, తన కొడుకు కొరకు అంటే సంజయ్ గురించి విఆర్ తీసుకున్నాడండి. తన ఫ్యామిలీ ఒక పెద్ద ఏదో ఫైనాన్షియల్గా సెటిల్ అయిన ఫ్యామిలీ కూడా కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జాబ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా, శాలరీ వస్తేనే ఆ ఫ్యామిలీ నడిచేది. అలాంటి కుటుంబము, అలాంటి తండ్రి విఆర్ తీసుకోవటం మాటలు కాదండి, దాన్ని మనం వర్ణించలేము కదా. ప్రాక్టికల్గా ఇది ఇంపాసిబుల్. కానీ తన కొడుకు కొరకు, తన కొడుకులో ఉన్న ఆ కసి చూసి ఏదో ఒకటి చెయ్యాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు తన తండ్రి. తర్వాత ఫ్యామిలీ మొత్తం కేరళకి షిఫ్ట్ అయిపోయింది. చిన్న జీతం మీద బ్రతికే ఆ ఫ్యామిలీ ఏదన్నా ఆదరవు ఉందా అంటే ఏదీ లేదండి. రేపటి రోజు ఏమవుతుందో కూడా దానికి ఎక్కడ ఏ ఆనవాలు కనిపించని ఆ కుటుంబం, ఆ పరిస్థితి, అది ఏది ఆలోచించకుండా తన తండ్రి తీసుకున్న నిర్ణయము హ్యాట్స్ ఆఫ్. ఎందుకు తెలుసా? కొడుకుని ఏదో ఒక రోజు ఒక మంచి క్రికెటర్గా చూడాలి అన్న ఒకే ఒక ఆశ. అదేనండి తండ్రి ప్రేమ. ఎంత గొప్పది కదండి. అందుకేనేమో ఈ దినము ఇలాంటి ప్రతిఫలం పొందుకోగలిగారు. ఒక కానిస్టేబుల్ కొడుకు డిఎస్పి అవుతాడని కలలో కూడా ఎవ్వరు ఊహించరు, అలాగే తన తండ్రి కూడా ఊహించలేదండి. అంతేకాకుండా దేశమంతా గర్వించేలా ఏదో ఒకటి సాధిస్తాడని కూడా ఒక గట్టి నమ్మకం కూడా తనకు కలిగింది.
అంటే ఆ దినము వస్తుంది అని కూడా ఎక్కడ కల కూడా లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, నా కొడుకు ఆ ఊహించినది అనుకున్నది ఏదో ఒకటి సాధించాలి అన్న తపన మాత్రము కలిగి ఉన్నాడు తండ్రి కదా. ఈ తపన, ఈ నమ్మకము, ఈ కసి, ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సపోర్టు ఇవన్నీ కూడా ఈరోజు రుజువైందండి. అయితే సంజు కేరళ వచ్చిన తర్వాత తను ఆట ఆడటం మొదలుపెట్టాడు. చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వస్తున్నాయి, చక్కగా ఆడుతున్నాడు. కానీ ఎందుకో వచ్చిన అవకాశం అలా జారిపోతుంది, ఎందుకో తెలియదు. జాతీయ జట్టులో కూడా నిలబడటానికి అవకాశాలు రావటం లేదు. ఆడుతున్నాడు, అందరు బాగుంది బాగుంది అంటున్నారు, కానీ ఎందుకో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. మనందరికీ తెలిసిన స్టోరీనే సంజు గురించి. అయితే దీనిని బట్టి సంజు ఎంతగానో మానసికంగా ఎంతో వేదన పడ్డాడు, బాధలు పడ్డాడు. అణువణువున ఆ బాధ అనేది, ఆ వేదన అనేది తన బాడీలో ఆవరించుకుపోయింది. తండ్రి చేసిన త్యాగం గుర్తుకొస్తుంది. నా గురించి మా డాడీ విఆర్ తీసుకున్నాడు, నన్ను ఏదో చేయాలని, నాలో ఏదో చూడాలని, నేను కలిగి ఉన్న స్థానం ఏదో నా తండ్రి చూడాలి అని తండ్రి నా కొరకు ఎంతో ప్రాకులాడాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. అది సంజుని క్షణం క్షణము గుర్తుకు తెస్తుంది. అయితే తల్లి చేస్తున్న ప్రార్థనండి, తన బ్రదర్ ఇస్తున్న సపోర్టు, ప్రోత్సాహం ఇవన్నీ కూడా తనని స్ట్రాంగ్గా నిలబెట్టాయి. అంతేకాకుండా అన్నిటికన్నా గొప్ప విషయం, తను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అన్న నమ్మకం, ఆ విశ్వాసము తనని నిలబెట్టింది. అయితే T20 2026 వరల్డ్ కప్ మ్యాచ్లో ఎవ్వరు ఊహించనంతగా సంజు ఆట ఆడగలిగే కృప ఆ దేవుడు అనుగ్రహించాడు. ప్రతిసారి ఆ దేవుణ్ణి తలంచుకొని ప్రేజ్ చేస్తూనే ఉంటాడు. మనందరం చాలా విజువల్స్లో చూస్తూ ఉంటున్నాం. ప్రతిసారి ఆ దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు. అందుకని దేవుడు సంజు శాంసన్ పక్షాన నిలబడి ట్రోఫీ గెలవటానికి మెయిన్ హోస్ట్గా సహాయం చేశాడు. తన లైఫ్లో మెయిన్ హోస్ట్గా నిలబడ్డాడు. ఇదంతా దేవుడు చూపిన కృప కాదా? మీరేమంటారు? దేవుని యొక్క సహాయం కాదా? దేవుని యొక్క బ్లెస్సింగ్ కాదా? దేవుని యొక్క ఆశీర్వాదం కాదా? కదా. ఎక్కడైతే తృణీకరించబడ్డాడో, ఎక్కడ హేళన చేశారో, ఎవరైతే తనని తక్కువగా మాట్లాడారో, ఎందుకు ఈయన దేనికి పనికిరాడు, నేను ఎవరిని తీసి ఈయన్ని పెట్టుకోవాలి, ఈయనకి ఏమి ఇవ్వాలి అని ఎన్నో రకాలుగా ఎన్నో తక్కువ మాటలు, చులకన మాటలు ఎన్నో మాట్లాడిన వారు వాళ్ళందరి ముందు దేవుడు తనని నిలబెట్టాడు. ఇదండి గొప్ప విషయం. అయితే దేవుడు చూపిన కృప, కుటుంబం అంతా అందించిన ప్రోత్సాహమే కానీ, త్యాగమే కానీ, సపోర్టే కానీ, బలమే కానీ, దేవుని సహాయమే కానీ, ఏదైనా సరే ఈరోజు శాంసన్ ఈ స్థితిలో ఉన్నాడంటే ఇవన్నీ కూడా కారణం కాదంటారా? ఇవన్నీ శాంసన్ యొక్క విజయానికి కారణమండి. మీరేమంటారు? మీ కమెంట్స్ తెలియచేయండి.